చూడండి, మీ పెరటి ఆరోగ్యంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా. మీకు నచ్చితే చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏం చెప్పబోతున్నా అంటే, ఉప్పు లేని పచ్చడి ఎట్లా తయారు చేసుకోవాలంటే, మామిడికాయ వేసి కారం ఇంకా యాపాకు లవధాన్యాలు వేసి, ఇంకా పచ్చళ్ళలో ముఖ్యంగా అల్లం బెల్లం అన్నీ వేయాలి. ఏం పచ్చడి చెప్పబోతానంటే అల్లం పచ్చడి. దాంట్లో అల్లం వేసి బెల్లం, లేకపోతే మిక్సీ కావాలంటే కొంచెం బెల్లం వేయాలి. మరి స్వీట్గా కాదు, ఆమ్లా అని వస్తుందా ఆ బెల్లం, ఇంకా నూనె, వేపాకు నూనె, ఇంకా కారం ఉప్పు వేసి ఇంకా కొంచెం ఏం చేయాలంటే దాంట్లో అల్లం పచ్చడి, అల్లం పేస్ట్ అవి కలిపి చేసి మామిడికాయలు వేసి దాంట్లో ఉసిరికాయలు వేసి కలిపి తినాలి. అది మరి ఇంకే మంచిది. బ్రెడ్ శాండ్విచ్ ఎట్లా చేసుకోవాలో చెప్తే, ఈరోజు వంట కార్యక్రమం చెప్తున్న బ్రెడ్ శాండ్విచ్ ఎట్లా అంటే, దాంట్లో కొత్తిమీర అవి మీరు ఫ్రై చేసుకున్న ఆలుగడ్డలు దాంట్లో రాసి, కొత్తిమీర అదంతా ఫ్రై చేసి దాంట్లో ఉంటే జిగురు అంతా తీసేసి అది వేయించుకొని తింటే మంచిది. గోధుమ ఎట్లా వేసుకోవాలంటే గోధుమ ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది. 100 నీళ్ళు పోయాలి ఉప్మా పోసుకొని ఒక కడాయిలో. తర్వాత ఏం చేయాలంటే కొత్తిమీర, క్యారెట్, పుదీనా అవన్నీ కట్ చేసుకొని మనము తింటే మంచిది. మళ్ళీ ప్రధానంగా చెప్పబోయే యోగాసనం ఏంటిదంటే సప్తగిరి ఆసనం. ఒక కాలు ఇట్లా కిందకి అనుకొని ఇట్లా సాపుకొని